హాయ్ అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ వెజిటేబుల్ పులావ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలను చూద్దాం. 1 పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి అలా సన్నగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. 2 క్యారెట్లు, కొంచెం బీన్స్, 2 టమాటా, 1 బంగాళదుంప, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవి అయితే ఉడికేసరికి స్మాష్ అయిపోతాయి. మీల్ మేకర్ ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, నానబెట్టుకున్న బియ్యం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, జీడిపప్పు అన్నీ వేసుకొని అవి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ పవర్ పోయిందండి, అందుకే మీకు కనిపించట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత బంగాళదుంప, టమోటా అన్ని కూరగాయల ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాలు, కొబ్బరి పొడి. ధనియాలని లైట్గా వేయించి ఎండు కొబ్బరిని ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 30% కుక్ అయితే చాలు, తర్వాత రైస్తో పాటు కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని మనం రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత బియ్యం కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ పోసాను. 1 కప్ రైస్కి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలా మీరు ఎన్ని కప్పులు బియ్యం తీసుకుంటారో దానికి డబల్ వాటర్ తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని కుక్ చేయాలి. నిమ్మరసం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతే, పలావ్ రెడీ అయిపోయింది. ఇలా ఉట్టి అన్నం కూడా తినేయచ్చు, అన్ని కూరగాయల ముక్కలు వేసుకున్నాం కాబట్టి. లేదా కుకుంబర్ రైతాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.